యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నగౌరాయిపల్లి గ్రామంలో మహిళా అభివృద్ధి స్వయం ఉపాధి కార్యక్రమాలకు తోడ్పాటుగా మహిళా సంఘం భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నగౌరాయిపల్లి గ్రామంలో మహిళల అభివృద్ధి స్వయం ఉపాధి కార్యక్రమాలకు తోడ్పాటుగా మహిళా సంఘం భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. తదుపరి రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న శ్రీ మార్కండేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులు పురోగతిని పరిశీలించి గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి దేవాలయాలు కేంద్ర బిందువులా నిలుస్తాయని అన్నారు. ఆ తర్వాత చల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తుందని చెప్పారు. ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇచ్చి 200 కోట్లతోటి యంగ్ ఇండియా స్కూల్తో పాటు ఇలా తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి చేయాలనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. అందులో మన ఆలయకు మొన్ననే మూటకొండూరుకు పబ్లిక్ స్కూల్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం రాజాపేట కూడా ఈ పబ్లిక్ స్కూల్ తీసుకొని ఇంకా అన్ని వసతులతో కూడినటువంటి వసతులు మెరుగైన విద్య అందించడం, మీ అందరినీ మట్టిలో మాణిక్యాలుగా తయారు చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక ద్వారా వారోత్సవాలు కూడా మరి 7 నుంచి వారం రోజుల పాటు విద్య మీద జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలి, వాళ్ళందరినీ ఒక పతాక స్థాయికి తీసుకుపోవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మన అధికారుల సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా 98.30% రావడం, రాజపేట మండలానికి సంబంధించి నిజంగా కూడా విద్యాశాఖ అధికారులను అభినందించాలి. 100% రాజపేట మండలంలో ప్రగతి సాధించిన వాళ్ళకు కూడా పిల్లలకు అభినందిస్తూ నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఈ వచ్చే అకాడమిక్ జోన్ నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ కూడా, ఎందుకంటే పిల్లలు ఆధార వస్తారు, ఇంటికాడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడంతో ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాలు, గుడ్లు, రాగి జావా, గతంలో ఏదైతే మనం మంచి ఆహారం తీసుకున్నదో అలాంటి ఆహారాన్ని అందించాలని మన ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా స్కావెంజర్లు కూడా పెట్టి ఇవాళ మన ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు పోతుంది. కాబట్టి మన పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ శాలలు ఏదో ఆర్భాటానికి ఉంటే తప్ప అందులో విద్య సరిగ్గా ఉండదు. మరి ఏదో మనం డాబాలకు పోయి మా కొడుకు ప్రైవేట్ స్కూల్ చదువుతుండు, శ్రీచైతన్య చదువుతుండు, నారాయణ చదువుతుండు, మరి ఇలా మన రాజాపేట ఉత్తీర్ణత శాతం చూస్తే 100%. అదే ప్రైవేటు స్కూళ్ళలో చూడండి 100% ఉండదు. వాళ్ళు ఎంతసేపటికి పిల్లల మైండ్ మీద మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సందర్భేణ సకల కార్య అనుకూలత సిద్ధిరస్తో మహాంతో
గారు శ్రీన్ గారు, గౌరవ పాలకవర్గ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఆయన పూర్తిగా హ్యాండిక్యాప్డ్. ఈ ప్రజాప్రభుత్వం ఇలాంటి హ్యాండిక్యాప్డ్ ఇల్లు లేని వాళ్లకు సొంతింటికాలు నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ ఇంద్రియమిల్లు శాంక్షన్ అయింది. ఆయన మమ్మల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది, నా గృహప్రవేశం రావాలంటే ఈరోజు రేణుకుంట భిక్షపతి ఇంటికి రావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు, చెల్లె సుష్మ గారు వాళ్ళకు బట్టలు పెట్టి కూడా ఇలా గృహప్రవేశం చేసినందుకు చాలా సంతోషం. ఇలాంటి పేదలకు ఈ ప్రభుత్వం సొంతింటికి నేర్చిన లక్ష్యంతో పోతుంది కాబట్టి ఇప్పుడు శాంక్షన్ ఇళ్ళన్నీ గృహప్రవేశాలు చేసుకొని వచ్చే నెల మళ్ళీ అరువులందరికీ సెలెక్ట్ చేసి ఇందిరా మిల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈ ప్రజాప్రభుత్వం ఇలాంటి పేదోళ్లకు హ్యాండిక్యాప్డ్ అయినా ఆయన సొంతింటికి నెరవేర్చేందుకు ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు. మా ఇంటి పేరు రేణుకుంట భిక్షపతి. మా బావగారు హ్యాండిక్యాప్టెడ్, మా అత్తయ్య మామయ్య లేరు, చనిపోయారు. వీళ్ళిద్దరే అన్నదమ్ముళ్ళు. వాళ్ళకి మాకు పెంకుటిల్లు ఉండే, ఇల్లు కూలిపోయింది. ఈయన పేరు మీద మంచిగా ఇల్లు ప్రకటించుకున్నాం. మాకు అన్ని వాయిదాలు వచ్చినాయి, మనీ ప్రకటించిండు, అన్నీ వచ్చేసినాయి. ఎంత సొంత ఇల్లు కట్టుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. ద్వారా మాకు అన్ని వాయిదాలు సమకూర్చారు, మేము సొంతంగా ఇల్లు కట్టుకున్నాం, చాలా హ్యాపీ. ధన్యవాదాలు. సర్పంచ్ గారు సొంతంగా బట్టలు పెట్టారు, చాలా